యాసంగి సీజన్ ముగిసింది. రైతులు సాగు చేసిన పంట ఉత్పత్తులు చేతికి వచ్చాయి. సాగు భూములు కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం వేసవి దుక్కులకు భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇదే సరైన సమయం. ముఖ్యంగా వేసవి దుక్కులు చేయడం వల్ల వానాకాలం పంటలో తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు పచ్చిరొట్ట పైర్ల పెంపకంతో భూసారం పెంచుకొని పెట్టుబడులు తగ్గించుకునే వీలుంది. ఖరీఫ్ పంటలకు భూములను ఏ విధంగా సిద్ధం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాధారంపై ఆధారపడి భూములు సాగు చేసే రైతులు రానున్న ఖరీఫ్కు ఇప్పటి నుండే సన్నద్ధం కావాల్సిన అవసరముంది. జూన్ నెల నుంచి అక్టోబరు వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్కజొన్న, పత్తి, చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరుశెనగ. జూన్ మాసంలో ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడటం మొదలైన తరువాత నేలను సిద్ధం చేసుకునే కంటే ముందస్తుగా నేలను పంటలు వేసుకునేందుకు అనువుగా సిద్ధం చేసుకోవడం మంచిది. మే మాసం భూములను దున్ని ఉంచుకోవడం మంచిది. ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్న రైతులు ప్రస్తుతం మెట్ట, మాగాణి భూముల్లో ఎలాంటి పనులు చేయాలో తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి. ప్రస్తుతం వరి కోతలు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా రైతులు చేపట్టాల్సిన కొన్ని పనులను కనుక గమనించినట్లయితే, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల లోపల, అంటే ఎక్కడైతే మొక్కజొన్న కానీ, పత్తి కానీ, పెసలు ఇట్లాంటి పంటలు వేసి తీసేసిండ్రో అలాంటి ప్రాంతం లోపల, అంటే నెక్స్ట్ వానాకాలం లోపల పత్తి, మొక్కజొన్న ఇలాంటి వేయాలనుకునే సందర్భం లోపల రైతాంగం మొదటగా చేయాల్సింది ఏంటంటే, ఈ వేసవి దుక్కులు, అంటే కొంచెం లోతైనటువంటి దుక్కులు దున్నుకున్నట్లయితే నేలలో ఉన్నటువంటి ఈ వివిధ పురుగులకు సంబంధించిన కోశస్థ దశలు కూడా అధిక ఉష్ణోగ్రతకు ఎక్స్పోజ్ అవ్వడం చేత అవి చనిపోతాయి. కాబట్టి మనకు ఈ చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చు. కాబట్టి లోతైనటువంటి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి. దానివల్ల మరొక ఉపయోగం ఏంటంటే, ఈ వేసవి లోపల కురిసేటువంటి 1-2 వర్షాలకు కూడా నీళ్లు బాగా లోపలికి ఇనికిపోయి భూగర్భ జలాలు కొంతమేరకు వృద్ధి చెందడానికి కూడా మనకు ఉపయోగపడతాయి. మనకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ నేలలో భూసారాన్ని పెంచేటువంటి విషయాలు కూడా ఆలోచించాలి. మెట్ట ప్రాంతంలో కూడా, అంటే ముఖ్యంగా పశువుల ఎరువు కానివ్వండి, కోళ్ళ ఎరువు కానివ్వండి, గొర్రెల ఎరువు కానివ్వండి, చెరువు మట్టి కానీ ఏదైనా సరే, అంటే రైతాంగం మనం రసాయనిక ఎరువుల మీద చాలా ఖర్చు పెడుతున్నాం. మనం తప్పనిసరిగా సేంద్రియ ఎరువుల గురించి కూడా ఆలోచించాలి. మనం ఆలోచించి తప్పనిసరిగా వేసవి కాలం లోపల వాటిని తోలుకోవాలి. మనం వాటితో పాటు ఈ జనుములు కానీ, జీలుగలు కానీ, అంటే ఈ చివరి వారంలో కనుక వేసుకున్నట్లయితే దాదాపు ఒక నెల రోజుల పాటు కనుక అవి పెరిగినట్లయితే మీరు నెక్స్ట్ పత్తి వేసుకునే టైంకి అవి కొంత పెరుగుతాయి. వాటిని రోటోవేటర్ తోటి తిరిగి నేల లోపల కళ్ళెద్దునుకున్నట్లయితే పెద్ద మొత్తం లోపల సేంద్రియ కర్బనం అందించబడి మనం వేసినటువంటి ఎరువులన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడి మొక్క ఆరోగ్యవంతంగా పెరిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఈ వరి మాగాణి లోపల, ఇప్పుడు వరి కోసిన తర్వాత నెక్స్ట్ వానాకాలం వరకు ఏర్పాట్లు చేసుకోవాలి. కాబట్టి రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు అకాల వర్షాలలో మనం ఇబ్బంది పడడానికి ఒక కారణం పంట దాదాపు మేలో కూడా హార్వెస్ట్ చేయకపోవడం చేత. దాన్ని మార్చి 31లో కనుక హార్వెస్ట్ చేసేటట్టు ఏర్పాట్లు చేసుకోగలిగితే మనం ఈ వర్షాల నుంచి బయటపడేటోళ్ళం. మనం రానున్న రోజులైనా సరే ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మార్చి చివరి వారం లోపల హార్వెస్ట్ అయ్యేటట్టుగా మనకు పంట ఉండాలి. అంటే మార్చి చివరిలో హార్వెస్ట్ కావాలి అంటే మనం నవంబర్ 10, 15, 20 మధ్య నార్లు పోసుకోవాలి. మనం ఒక స్వల్పకాలిక రకాన్ని 120-125 రోజుల రకాన్ని నవంబర్లో 20 కట్ల పోసుకుంటే మనకు దాదాపు చలికి కొంత పంటకాలం పెరిగినప్పటికీ మార్చి 31 లోపల హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనం అంటే నవంబర్లో నార్లు పోయాలంటే నవంబర్ కల్లా వానాకాలం అయిపోవాలి. మనకు నవంబర్లో వానాకాలం అయిపోవాలంటే మనకు ఇప్పుడు వానాకాలం లోపల దీర్ఘకాలిక రకాలకు బదులుగా మధ్యకాలిక రకాలను జూన్ చివరి కానీ జూలై మొదటి వారంలో కానీ నారు పోసుకున్నట్లయితే అప్పుడు మనం అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10 లోపల హార్వెస్ట్ చేయొచ్చు. దాని ద్వారా మరొక ఉపయోగం ఏం జరుగుతుందంటే, ఈ వరి అంతా కూడా పూత దశలో ఉన్నప్పుడు ఇటు మబ్బులు గిట్ల లేకుండా మంచి దిగుబడులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ దీర్ఘకాలిక రకాలకు ప్రత్యామ్నాయంగా మధ్యకాలిక రకాలను ఎన్నుకొని వాటిని మనం జూన్ ఎండింగ్లో కానీ జూలై మొదటి వారంలో కానీ నారబోసుకునేటట్టు వానాకాలంలో ఆలోచిస్తే రానున్న రోజుల లోపల వడగండ్ల వాన నుంచి మనం పూర్తిగా బయటపడేందుకు అవకాశం ఉంది. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పంటలు కోసినాక అవన్నీ తగలబెడతా అంటారు రైతులు. అవి తగలబెట్టద్దు. మనం తగలబెట్టకుండా తిరిగి నేల లోపల కళ్ళెద్దునేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. నీళ్లు పెట్టి ఒకసారి రోటోవేటర్తో దున్ని ఎకరానికి 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక సాలు దున్ని నాటు పెట్టుకున్నట్లయితే చెత్త అంతా కూడా మురిగిపోయి మనకు పోషకాల లభ్యత పెరుగుతుంది. సేంద్రియ కర్బనం కూడా బాగా యాడ్ చేయబడుతుంది. భాస్వర ఎరువులను మళ్ళీ తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు మనకి. సో కాబట్టి అది కూడా ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ పచ్చిరొట్టె ఎరువులు కూడా జనుములు కానివ్వండి, జీలుగలు కానివ్వండి, వాటిని మనం మే చివరి కానీ జూన్ మొదటి వారంలో కనుక చల్లుకున్నట్లయితే తొలకరి వర్షాలకు అవి దాదాపు ఒక 40 రోజుల వయసు, అంటే జూన్ ఎండింగ్ జూలై మొదటి వారం లోపల అవి పూతకు వస్తాయి. అవి ఈ లోపల మనం నారు పోసుకున్నాం అనుకోండి. నారు పోసుకుంటే ఏంటంటే, అంటే పచ్చి రొట్టె ఎరువులు వేసిన తర్వాత 20-25 రోజులకు నారు పోయాలి. మనం
పోస్తే నారు ఎదగడానికి నెల రోజులు టైం పడుతుంది. పచ్చి రొట్టెలు అప్పుడు 40 రోజుల టైం అవుతుంది మనకు. సో కాబట్టి మే చివర లేదా జూన్ మొదటి వారం లోపల పచ్చి రొట్టెలు చల్లుకొని జూన్ 15-20 ఆ ప్రాంతం లోపల నారులు పోసుకుంటే అప్పుడు మనం పచ్చి రొట్టెలను పూత దశ లోపల దున్ని మనం నాటు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలామంది రైతులు తప్పనిసరి చేయాలి మనం. లేకపోతే మనం ఎన్ని బస్తాల యూరియా వేసినా, డిఏపి వేసినా, పొటాష్ వేసినా కూడా మొక్కలకు అనుకున్న అన్ని రకాల పోషకాలు అందుబాటులోకి రావు. సూక్ష్మధాతు పోషకాల లోపాలు బాగా వస్తూ ఉంటాయి. వేసినటువంటి ఎరువులు కూడా బాగా వృధా అయిపోతుంటాయి, వేస్ట్ అవుతా ఉంటాయి మనకు. సో కాబట్టి సేంద్రియ కర్బనాన్ని బాగా వేసినట్లయితే సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా పెరిగి వేసినటువంటి ఎరువులను పూర్తి స్థాయిలో మొక్క ఉపయోగపడేట్టు చేస్తాయి అవి. అదేవిధంగా వరి సాగు చేసేటువంటి రైతులు జనుములు జీలుగలే కాకుండా పెసలు కూడా వేసుకోవచ్చు. వాళ్ళు మే చివర కానీ జూన్ మొదటి వారంలో వరంగల్ 42 లాంటి రకాలే కాకుండా ఇంకా మీకు ఏది దొరుకుతుంది వేసుకున్నట్లయితే పంట 55 రోజులు అయిపోతుంది. వర్షాలు బాగా పడితే దాన్ని ఒక పచ్చిరొట్టగా, వర్షాలు బాగా పడకపోతే వర్షాలు లేట్ అయితే కనుక పెసరగా ఏరుకొని తర్వాత పచ్చిరొట్టగా వాడుకోవచ్చు మనం. సో కాబట్టి జనుములు జీలుగలు కానివ్వండి లేదా పెసర కానివ్వండి ఏదో ఒకటి వరి సాగు కంటే ముందు తప్పనిసరిగా సాగు చేసేట్టు చూసుకోవాలి. ఇంకా చివరికి ఏంటంటే అటు మెట్ట కానీ మాగాని లోపల ఈ భూసార పరీక్ష తప్పనిసరి చేయించాలి. దాంట్లో ముఖ్యంగా భాస్వరం ఎట్లా ఉండింది, ఉదజని సూచిక ఎట్లా ఉండింది, లవణాల గాఢత ఎట్లా ఉండింది, చౌడు శాతం అని ఉండిందా, ఇట్లాంటి ఒక 4-5 విషయాలు రైతులు కనుక తెలిస్తే ఆ పొరపాట్లు జరగకుండా వాటిని సరి చేసుకున్నట్లయితే అన్ని బస్తాల ఫర్టిలైజర్స్ ఇస్తాం, అన్ని బస్తాలు మొక్కకు ఉపయోగపడేట్టుగా ఈ సూక్ష్మధాతు పోషకాల లోపాలు రాకుండా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వెంటనే మట్టి నమూనాను ఒక శాస్త్రీయ పద్ధతి లోపల మట్టి నమూనాను తీసి దాన్ని అటు వ్యవసాయాధికారి కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కానీ చేయించుకొని ఈ భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా ఎరువులు వేసి పంటలు కనుక పండించినట్లయితే తక్కువ ఖర్చుతోటి ఆరోగ్యవంతమైనటువంటి మొక్కను పండించవచ్చు మనం. దాన్ని సకాలం లోపల హార్వెస్ట్ చేయడం చేత ఈ వడగండ్ల వానలు, అకాల వర్షాల నుంచి కూడా మనం బయటపడేందుకు అవకాశం ఉంది. సో కాబట్టి రైతాంగం ప్రస్తుతం నేను చెప్పినటువంటి ఈ 2-3 విషయాలు మెట్టలో ఎట్లా అయితే ఎట్లా, అదేవిధంగా మాగాన్లో అయితే ఎట్లా అనేటువంటి విషయాలు కనుక ఆలోచించినట్లయితే రానున్న రోజుల లోపల అధిక దిగుబడిని పొందడమే కాకుండా సకాలం లోపల హార్వెస్ట్ చేయడం చేత ఈ వర్షాల నుంచి కూడా మనం బయటపడేందుకు చాలా అవకాశం ఉంది.